హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. యాక్చువల్గా ఇది 2024 వ్లాగ్ అనమాట. టీచర్స్ డే రోజు వ్లాగ్. నేను ఈ వ్లాగ్ మీతో షేర్ చేయడానికి డ్రాప్లో అలాగే ఉంచేసాను. సో నేను ఇది మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. నేను కమిటీ మెంబర్స్ కలిసి చేసిన ఫస్ట్ ఈవెంట్. సో నేను కమిటీ మెంబర్ అయిన తర్వాత చేసిన ఫస్ట్ ఈవెంట్ అనమాట. ఇది మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇది ఒక స్పెషల్ సెలబ్రేషన్ అండ్ స్పెషల్ వీడియో అని కూడా చెప్పొచ్చు. మేడమ్స్కి, సార్స్కి టీచర్స్ డే రోజు గిఫ్ట్స్ ఇవ్వాలి కాబట్టి నేను మా పిల్లల కోసం నా ఓన్గా కొన్ని గిఫ్ట్స్ అయితే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి వాళ్ళ చేత అయితే ఇప్పించాను అనమాట స్కూల్లో. అవి ఏంటనేది మీరైతే ఫార్వర్డ్ వీడియోలో చూసేస్తారు. నేనైతే ఇక్కడ స్కూల్కి వచ్చేసాను అనమాట. స్కూల్కి రాగానే బోర్డు మీద ఒక మంచి ఆర్ట్ చూసారా, ఎంత బాగుండిందో, చాలా బాగుండింది. ఇదైతే హెడ్ మాస్టర్ గారు రాశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. అందరూ వచ్చేసారు, సార్స్ వాళ్ళందరూ. సో పిల్లలు కూడా రెడీగా ఉన్నారనమాట. నేను తయారు చేసిన గిఫ్ట్ అయితే ఇదనమాట. నేను పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు, సడన్గా అనుకున్నది. మా పిల్లల హ్యాండ్ అలా పెట్టేసి అది ఒక ట్రీ లాగా పెట్టేసి ట్రీకి కలర్స్ వేసి థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ గ్రో అని హ్యాపీ టీచర్స్ డే అని రాశాను. ఆ వర్డ్కి, ఆ సెంటెన్స్కి చాలా అప్రిషియేషన్ వచ్చింది నాకైతే. దాంతోపాటు కొన్ని స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళాను. ఈ సార్ని మీరు లాస్ట్ వీడియోలో చూసారు, ఎంయూ సార్ అనమాట. చాలా బాగా ఫ్రెండ్లీగా అందరితో మూవ్ అవుతూ ఉంటారు. చాలా బాగా అన్ని తెలియని విషయాల గురించి బాగా చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే హెడ్ మాస్టర్ గారి స్పీచ్ వినేయండి. పాదాభివందనం చేయండి, కాళ్ళకి నమస్కారం చేయండి. మనకి చాలా మందికి అలవాటు లేదు, అయినా మీరు అందరికీ అలవాటు చేయాలి. లేవగానే ఏం చేస్తారు? అమ్మకి, నాన్నకి కాళ్ళకి నమస్కారం చేయాలి. స్కూల్కి రాగానే మీకు ఏ టీచర్ కనపడ్డా వెంటనే చేయాలి? నమస్తే సార్ అని నమస్కారం చేయండి. అట్లానే పెద్దవాళ్ళు కనపడ్డా సరే నమస్కారం చేయాలి. ఈ మంచి అలవాట్లు ఎప్పుడైతే నేర్చుకుంటారో మిగతా మంచి అలవాట్లు అన్నీ కూడా క్రమశిక్షణ అన్నీ అలవాటుతాయి. ఇవన్నీ రేపటి నుంచి తప్పనిసరిగా పాటించాలి. నేను మీ పేరెంట్స్ని అడుగుతా, మీ పిల్లలు రోజు ఉదయాన్నే లేవగానే మీకు నమస్కారం చేస్తున్నారా లేదా అని అడుగుతా. మీ గురించి మన గుడిగా చెప్తారా, బ్యాడ్గా చెప్తారా? మీరే పెట్టారా లేదా? ఓకే. మరి కార్యక్రమం త్వరగా పూర్తి చేసుకుందాం. మిగతా టీచర్లు కూడా మాట్లాడాలి కాబట్టి మాట్లాడే ముందు టీచర్ గారు, విజయలక్ష్మి టీచర్ గారు పాట పాడమాట. అక్కడ నుండి చూస్తా ఉన్నాడు. ఫస్ట్ వ్యక్తులు నలుగురు దొంగలు చూశారు. తర్వాత దొంగలు కూడా వ్యక్తులు చూశారు. తర్వాత వ్యక్తులు వెళ్ళి పోలీసులు ఫోన్ చేశారు. పోలీసులు ఫోన్ కలిపోతే పోలీసులు మంది వచ్చారు. వస్తే దొంగలను అరెస్ట్ చేశారు. అయినా వాళ్ళందరూ పని చేయడం మానలేదు. చేస్తూనే ఉంటే ఈసారి నిజంగానే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి నిజంగానే అరెస్ట్ చేసి వాళ్ళు బయటికి రాకుండా వాళ్ళు పెట్టేసి ఇట్లాంటి దొంగ పనులు చేయకుండా వాళ్ళని అక్కడే ఉంచారు. అంటే మనం ఎప్పుడు దొంగతనం చేయకూడదు. దొంగతనం చేస్తే మనల్ని జైల్లోకి తీసుకొని పడేస్తారు. ఇంకా మనం బయటికి రావడానికి కూడా ఉండదు. 4, 3, 100 రోజుల దాకా ఆడవచ్చి అన్నం కూడా పెట్టాడు. ఆటలతోటి దొంగతనం చేయకూడదు.
సో చూసారు కదా సార్ స్పీచ్ అండ్ మేడం సాంగ్ అండ్ మావాడు కూడా స్పీచ్ ఒక స్టోరీ లాగా చెప్పేశాడనమాట. చాలా డేర్ చేసి వాడికి వచ్చింది ఓన్గా చెప్పేశాడు. సో ఏదైనా కానీ పిల్లలకి స్టేజ్ ఫియర్ అనేది ఈ ఏజ్ నుండే పోవాలి అనేది నేనైతే ఒకటి నేర్చుకున్నాను. మా పిల్లలకి అలాంటిది ఏం లేదు, ఏదైనా చెప్పేస్తూ ఉంటారు. వాడికి తోచింది అలా చెప్పాడనమాట. అందులో ఏముంది నీతి అనేది కూడా హెడ్ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో నాతో పాటు వాళ్ళు కూడా స్టేజ్ ఫియర్ని పోగొట్టుకుని స్పీచ్లు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మెయిన్ థింగ్ ఇది చాలా బాగా అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది స్కూల్లో. అందరి పిల్లలు మాట్లాడడానికి రారు, మీ పిల్లలు వస్తారు, అది గ్రేట్ థింగ్ అని చెప్తూ ఉంటారు. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత బాలాజీ సార్ టీచర్స్ గురించి అండ్ మేడమ్స్ గురించి కొంచెం స్పీచ్ ఇస్తున్నారనమాట. ఈ స్కూల్లో ఏంటంటే ప్రతి ఒక్క మేడము టీచరు యూనిటీగా ఉంటారు, వర్క్ని షేర్ చేసుకుంటారు, ప్రతి ఒక్కటి కూడా యూనిటీగా చేస్తారు. అది చాలా బాగా నచ్చుతుంది. సో పిల్లలందరూ కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. ఇంకా రావాల్సిన విఐపీస్ వాళ్ళందరూ వచ్చారు. సో సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. చూసారు పక్కన నేను కూడా ఉన్నాను. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ హెడ్ మాస్టర్ గారికి సన్మానం చేశారనమాట. సో ఎప్పుడు టీచర్స్ డే అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు మా మేడమ్స్ వాళ్ళకి చేస్తున్నప్పుడు చూసి వాళ్ళకి గిఫ్ట్లు మేము ఇవ్వడం తప్పితే, లేదంటే విడిగా నా స్కూలు కాలేజ్ అయిపోయిన తర్వాత మేము పర్సనల్గా వెళ్ళి కలిసి విషెస్ చెప్పడం తప్పితే ఇలా ఎప్పుడు నేను ఒక సెలబ్రేషన్ అనేది చేయలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైము అది మా పిల్లల ద్వారా వాళ్ళ స్కూల్లో ఇలా చేయడం అనేది చాలా హ్యాపీ థింగ్ అండ్ బెస్ట్ థింగ్ అనమాట. సో ఇదంతా ఒక మెమరబుల్ మూమెంట్స్ అనమాట. మనం ఎలాగో మన టీచర్స్ని కలవలేము. సో మా పిల్లలు వాళ్ళ టీచర్స్ని మా టీచర్స్ లాగా ట్రీట్ చేసి ఒక సెలబ్రేషన్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మేడమ్స్ అందరు కూడా ఆ రోజు అనుకొని ఒకటే డ్రెస్ కోడ్లో వచ్చారు, చాలా బాగా నచ్చింది. సో ఇంకా కమిటీ మెంబర్స్ ఎవరు ఒకళ్ళు ఇద్దరు వచ్చారనమాట, వాళ్ళమే కలిసి తను చైర్మన్ అనమాట. సో అండ్ నేను నా ఓన్గా ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ మా పిల్లల చేత ఇప్పించిన గిఫ్ట్స్ ఒక్కొక్కటి ఇప్పించి చేపించాను అనమాట. ఈ సెలబ్రేషన్స్ అన్నీ చూస్తుంటే నేను చదువుకున్నప్పుడు మా మేడమ్స్, సార్స్ గుర్తొస్తారనమాట. సో వాళ్ళందరినీ వీళ్ళల్లో చూసుకుంటూ సెలబ్రేట్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా నాకు తెలీదు. సో టీచర్స్ డే అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మీకు గుర్తున్న టీచర్, మీ ఫేవరెట్ టీచర్ ఆర్ మాస్టర్ ఎవరనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇంకా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. నేను దీన్ని కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు, బికాస్ మీకు బోరింగ్గా ఉంటుంది. 2024 వ్లాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కంప్లీట్ అయిన తర్వాత 2025లో నేనైతే ఏమీ షూట్ చేయలేదు. 2026 వ్లాగ్స్ కమింగ్ సూన్, ఎగ్జైటెడ్ అనమాట. సో ఈ సెలబ్రేషన్స్ ఇలా అయిపోయినాయి. సో ముందు వీడియోలో చూసినట్టు కమిటీ మెంబర్ అంటే ఏం చేస్తారు ఏంటి అనేది, అసలు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఆ వీడియో చూసింటే మీరు స్పీచ్ వినే ఉంటారు. ఎంఈఓ సార్ ఇచ్చిన స్పీచ్ అంతా కూడా చెప్పుంటారు. అందరూ కలిసి ఒక 12 మంది కమిటీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 12 మంది కమిటీ మెంబర్స్ చైర్మన్ని, వైస్ చైర్మన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. స్కూల్లో ఫుడ్ ఎలా ఉంది అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వస్తున్నాయి, ఎలా జరుగుతుంది ఏంటనేది కమిటీ మెంబర్స్ అండ్ వైస్ చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. కమిటీ మెంబర్స్ అందరు రాకపోయినా మెయిన్గా నేను ఉండి వాళ్ళ తరపున ఈ ఫండ్స్ వచ్చినాయి, ఈరోజు ఫుడ్ మెనూ ఇది బాగాలేదని ప్రతి ఒక్కటి దగ్గర ఉండి చూసుకుంటా ఉండాలి. పని కూడా అదే అనమాట. దానివల్ల ఒక మంచి పెద్ద ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేశాను. ఫుడ్ మెనూలో ఎంత వాడుతున్నారు ఆయిల్, ఎంత వాడుతున్నారు ఏందనేది ప్రతిరోజు కూడా విజిటింగ్కి వెళ్ళాలన్నమాట. సో నేను నాకు కుదిరినప్పుడు వెళ్తూ ఉండేదాన్ని, కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెళ్తూ ఉండేదాన్ని. అండ్ ఎవ్రీ మంత్ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. సో డెఫినెట్గా దానికైతే వెళ్ళాలి. అండ్ కమిటీ మెంబర్స్కి ఉంటుంది. ఏమన్నా ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలా చేయాలి, ఏంటి మెనూ, ఏం పెట్టాలనుకుంటున్నారు, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇదంతా కూడా అందరూ కూర్చొని మాట్లాడాలన్నమాట. సో ఇది కమిటీ మెంబర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. హోప్ఫుల్లీ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 2 years అనమాట, అయిపోవచ్చింది కూడా. 2026 జూన్కి అయిపోతుంది. సో హోప్ఫుల్లీ నేనైతే కంప్లీట్ చేసేసాను అండ్ ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశాను. సో ఇదన్నమాట వీడియో. అండ్ నేను ఇచ్చిన గిఫ్ట్ కూడా ఎలా ఉంది ఏంటనేది చెప్పేయండి. ఫైనల్లీ నేనైతే ఒక మంచి ఫోటో, ఇది ఒక మెమరబుల్ ఫోటో, ఒక మెమరబుల్ అనమాట, అంతే. సో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా అనిపించినాయి, ఈ వీడియో ఎలా అనిపించింది, మీ ఫేవరెట్ టీచర్ ఆర్ మాస్టర్ ఎవరనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్ట్రేట్ ఇంటూ తెలుగమ్మి రాణి. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్.